ఏ లోకమైతే నిన్ను దేశించాలని చూస్తుందో, దూషించాలని చూస్తుందో, ఏ పరిస్థితులైతే నీకు ప్రతికూలంగా పనిచేయలేని చూసాయో, రోమా 8:28 ప్రకారం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసేస్తాడు, మార్చేస్తాడంట. ఆమేన్. నా జీవితంలో కూడా మరి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సమస్తము సమకూర్చి మేలుకరంగా మార్చేశాడు. నా చిన్నతనంలో నేనైతే ఎంతో అనారోగ్యంతో బాధపడ్డాను కానీ, నా ఊహ తెలిసాక దేవుడు నన్ను ఎంతో ఆరోగ్యవంతుడిగా చేశాడు. నాకెప్పుడు మరి ఫీవర్ అంటే కానీ, హెడేక్ అంటే కానీ, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వటాలు కానీ, దేవునికి స్తోత్రం, ఏ సమస్య నాకు ఎప్పుడు ఏలుబడి చేయలేదు. మొదట నేను అనుభవించిన శ్రమ 5 సంవత్సరాల లోపులో మరి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళాను నేను. భయంకరమైన ఆరోగ్యం అనేటువంటిది లేదు నాకు అసలే. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ 35 సంవత్సరాల్లో నా యేసయ్య నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు, గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు.